శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. సింహరాశి వారికి జూలై 27వ తారీఖు నుంచి డిసెంబర్ 11వ తారీఖు మధ్యలో వక్రగమనం పొందబోతున్న శని భగవానుడి యొక్క ప్రభావం ఈ 138 రోజులు సింహరాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది అని పరిశీలించినప్పుడు ఈ సింహరాశి వారికి ప్రస్తుతం శని అష్టమ స్థానంలో సంచరించడం జరుగుతుంది. సో అష్టమంలో ఉన్నటువంటి శని తృతీయ దృష్టితో దశమాన్ని కూడా చూస్తున్నారు. ఈ కారణం వల్ల ప్రస్తుతం సింహరాశి వారు వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు, అలాగే ఏ పని, ఏ పేమెంటు, ఏ పని, ఏ ప్రామిసు కూడా అనుకున్న సమయానికి పూర్తి చేయలేకపోవడం వల్ల కొద్దిగా అవమానపడటం జరుగుతుంది. అంటే మాట తప్పడం, అది గౌరవంగా ఉన్న వాళ్ళకి కొద్దిగా షేమ్గానే ఉంటుంది. సో ఏదైనా అష్టమ శని ప్రభావం ఈ రాశి వారి మీద ప్రస్తుతం ఎక్కువగా కనబడుతుంది. అయితే ఇప్పుడు వక్రగమనం పొందడం వల్ల, అంటే వక్రగమనం పొందడం వల్ల తను శని ఇప్పుడు అత్యంత బలవంతుడై తన వెనకనున్న భావం మీద కూడా తన ప్రభావాన్ని చూపుతుంటాడు అన్నమాట. అంటే ఒక ఎడిషనల్ ఛార్జ్ సప్తమ భావం మీద శని భగవానుడికి టెంపరీగా ఈ 4 నెలల 18 రోజుల పాటు సప్తమ స్థానాన్ని శని భగవానుడు పరిపాలించబోతున్నాడు. ఇది సింహరాశి వారికి 7వ స్థానం మీద ప్రభావం. అంటే 7వ స్థానం అన్నది వివాహానికి సంబంధించిన విషయం. ఏదైనా పార్ట్నర్షిప్ వ్యవహారాలు, భాగస్తులు, అటువంటి వ్యాపారం చేస్తున్న వాళ్ళు, మీరు ఎవరితో అయితే వ్యవహారం చేస్తూ ఉంటారో, అది కస్టమర్స్ అవ్వచ్చు, ఖాతాదారులు అవ్వచ్చు, క్లయింట్స్ అవ్వచ్చు, మీకు అరువు ఇచ్చిన వాళ్ళు అవ్వచ్చు, మీ దగ్గర అరువు తీసుకున్న వాళ్ళు అవ్వచ్చు, మీరు ఎవరితో వ్యాపార లావాదేవీలు, దైనందిన జీవితంలో ట్రాన్సాక్షన్స్, ఇవన్నీ కూడా మనకి సప్తమ భావం మీద ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి రాహు మీద శని ప్రభావం కూడా చూపడం వల్ల పూర్తిగా సెటిల్మెంట్ అన్నది జరిగిపోతుంది. ఏదో వివాహ జీవితంలో భార్యాభర్తల మధ్య విభేదాలు కోర్టులో ఉన్నాయి, పూర్తిగా విడిపోవడం అన్నది జరుగుతూ ఉంటుంది రాబోయే డిసెంబర్ 11వ తారీఖులోపు. ఏదో పార్ట్నర్స్ వ్యవహారం, లేదంటే ఏదైనా మనం ఎవరితోనే ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాం, లేదు ఎవరికన్నా మనం కలిసి వ్యాపారం చేస్తున్నాం, ఇవన్నీ కూడా ఒక విధంగా ఒక ఫైనల్ సెటిల్మెంట్కి రావడం జరుగుతుంటుంది. అది కొన్ని సందర్భాల్లో కష్టమైనప్పటికీ కూడా తర్వాత అంటే పూర్తిగా మీ మీద ఉన్నటువంటి బర్డెన్ని తొలగిస్తాడు. అలాగే ఏ విషయంలో మీరు స్ట్రగుల్ పడుతున్నారో, ఇబ్బంది పడుతున్నారో, దాని నుంచి శాశ్వత పరిష్కారం అన్నది లభిస్తూ ఉంటుంది. అంటే సాధారణంగా ఏదైనా ముళ్ళుని ముళ్ళుతో తీయాలన్న సామెతలాగా ఒక కష్టాన్ని మరొక కష్టంతో శని భగవానుడు తొలగించడం జరుగుతూ ఉంటుంది. అంటే దుఃఖాన్ని దుఃఖంతో తొలగించడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఇది శాశ్వత సుఖాన్ని ఇవ్వడానికి ముందు మిమ్మల్ని కొంత ఇబ్బంది పెట్టి మీ యొక్క ఇటువంటి బంధాలు, ఎఫ్ఐఆర్స్ ఏమైనా ఉంటే వాటిని దూరం చేసి మిమ్మల్ని మళ్ళా మంచి వ్యక్తిగా మార్చడానికి, సంతోషమైన జీవితం ఇవ్వడానికి శని ఈ విధంగా పరీక్ష పెడుతుంటాడు. ఏదైనా గతంలో మీరు ఏదైనా పోగొట్టుకున్నది ఉంటే, అదొక స్థిరాస్తి పోగొట్టుకున్నారా, లేదంటే ఉద్యోగాన్ని పోగొట్టుకున్నారా, లేదంటే సంతానం దూరం అయ్యారా, భార్యతో విభేదాలా, లేదంటే మీకు సంపూర్ణంగా మీ ఆరోగ్యం పాడైంది, ఏదో దీర్ఘకాలిక వ్యాధితో ఇబ్బంది పడుతున్నారు. మరి ఈ సమయంలో అంటే జూలై 27 నుంచి డిసెంబర్ 11వ తారీఖు మధ్యలో తిరిగి మీరు పోగొట్టుకున్నవి తిరిగి సంపాదించుకోవడం జరుగుతూ ఉంటుంది. సో అది కొంతవరకు ఈ సమయంలో జరిగే అవకాశం ఉంటుంది. అయితే ఏది కూడా సునాయాసంగా అయితే రాదు. శని వక్రించేడు ఇది వచ్చేదని మాత్రం కాదు. దాన్ని చాలా కష్టపడి ఆ విషయంలో పనిచేయవలసి ఉంటుంది. ఏదో ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్నారు, ఏదో కొద్దిగా దీర్ఘకాలిక వ్యాధి లాంటిది వచ్చింది అంటే కొన్ని నియమాలు మీరు పాటించాలి, కొన్ని అలవాట్లు తగ్గించుకోవాలి, క్రమశిక్షణతో మెలగాలి, ఆహారపు అలవాట్లు తగ్గించుకోవాలి, కొద్దిగా మత్తుని మనకు ఆనందాన్ని ఇచ్చే వాటికి దూరంగా పెట్టుకోవాలి. అప్పుడు మాత్రమే మీకు తిరిగి పోగొట్టుకున్న ఆరోగ్యాన్ని శని భగవానుడు ఇవ్వగలడు.
అలాగే పోగొట్టుకున్న గౌరవాన్ని ఇవ్వడానికి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ సింహరాశి వారు కంప్లీట్గా పరిహారం అన్నది ఈ రాబోయే 138 రోజుల్లో సరైనటువంటి క్రమశిక్షణతో, దీక్షతో, కొన్ని అలవాట్లకి, కొంతమంది వ్యక్తులకి దూరం అవుతూ చాలా నిడారంభరమైనటువంటి సింపుల్ లైఫ్ మీరు గడపడం వల్ల అటు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు, ఆర్థిక సమస్యల నుంచి కూడా బయటపడతారు. బట్ ఏదైనా రాష్ట్రాధిపతి రవికి శని పరమశత్రు గ్రహం అవటం వల్ల మిమ్మల్ని ఎక్కువ కష్టపట్టే ప్రయత్నం శని భగవానుడు చేస్తూ ఉంటాడు. అందువల్ల దాన్ని మీరు రివర్స్ అవ్వాలంటే మీకు మీరుగా కష్టాన్ని కొని తెచ్చుకుంటే ఆటోమేటిక్గా శని ఇబ్బంది పెట్టడానికి ఏమీ ఉండదు. కాబట్టి ఒక క్రమశిక్షణ అయినటువంటి జీవితాన్ని మీరు గడిపితే శని మిమ్మల్ని మీ వంక చూడకుండా తన పని తను చేసుకుంటాడు. స్వస్తి. శని భగవానుడు అంటే శని ఏ రూపంలో అయితేనే అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలినాటి శని, ఈ విధంగా తన యొక్క అంటే శని 12 రాసులు మారడానికి 30 సంవత్సరాలు పడుతుంది. ఒక రాశి 2.5 సంవత్సరాలు. అంటే 30 సంవత్సరాల్లో కేవలం 7.5 సంవత్సరాలు మాత్రమే శుభ ఫలితం ఇవ్వడం జరుగుతుంది. మిగతా 22 సంవత్సరాలు కూడా జాతకుని ఏదో విధంగా ఏదో భావాన్ని బట్టి ఆ క్రమశిక్షణతో స్ట్రగుల్ ఇవ్వడం జరుగుతుంటుంది. అయితే శని పెట్టినటువంటి ఇబ్బందులు, అంటే శని ఇబ్బందులు అనడం కన్నా శని ఇచ్చే అవకాశాలు ఉపయోగించుకోవడం అన్నది చాలా ఈజీ మాట. మీరు చేయవలసిందల్లా అత్యంత క్రమశిక్షణతో మన సాంప్రదాయాలు పాటిస్తూ, పెద్దలు పెట్టిన నియమాలు పాటిస్తూ, ఎప్పుడన్నా సరే ఎర్లీ మార్నింగ్ బ్రహ్మముహూర్తంలో లేగడం అన్నది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. సూర్యోదయానికన్నా ముందు నిద్ర లేవడం, మధ్యాహ్నం నిద్ర అంటే అది ముసలి వాళ్ళకి, రోగులకి ఎగ్జాంపుల్ ఉంటుంది తప్ప మధ్యాహ్నం అనేది నిద్ర ఎట్టి పరిస్థితుల్లో కూడా నిద్రపోవద్దు. ఈ విధంగా ముందు ఈ క్రమశిక్షణ పాటించడం, ప్రతిరోజు కూడా మీ యొక్క కుల ఆచార ప్రకారం దైవనామస్మరణ చేసుకోవడం, కుటుంబంలో పెద్దల్ని గౌరవించడం. అంటే మెయిన్గా శని యొక్క మీకు ఎంత ఇబ్బంది పడి జన్మశని అయినా అవనవండి, అప్పుడు మీరు ఏం చేయాలంటే అనాథ శరణాలయంలో ఉన్నటువంటి వృద్ధులు, ఇప్పుడు చాలామంది అక్కడ చేయించేస్తున్నారు కదా, అక్కడ ఉన్నటువంటి వృద్ధుల్ని అంటే సేవించడం అంటే పూర్వంలాగా ఏమి కాళ్ళు నొక్కడం అదేం చేయక్కర్లేదు. మీరు వాళ్ళకి అడిగి మీకు ఏంటి బాబు అవసరం, మీకు ఏమైనా బిస్కెట్లు కావాలా, లేదంటే ఎన్నో మంచీలు తాగుతారా, లేదంటే ఎన్నో మందులు తెచ్చి పెట్టాలా, అంటే వాళ్ళకి ఏదైనా ఇలాంటి సేవ చేయడం మీకు ఇష్టమైతే వాళ్ళు ఫిజికల్గా కూడా సేవ చేయొచ్చు. ఈ అంటే మరి ఈ సత్యసాయిబాబా ఉన్నప్పుడు ఈ నారాయణ సేవ అని వాళ్ళు ఈ బాబా డెవోటీసు ప్రతి వారం ఈ నారాయణ సేవని చేస్తుండేవారు, ఈ సత్యసాయిబాబా డెవోటీస్ వాళ్ళు. సో అది కూడా వాళ్ళకి అంటే బాబా వారు ఆ విధంగా వాళ్ళతో చేయించి వారి యొక్క శనిని యాక్టివేట్ చేయించి వాళ్ళకి మంచి మార్గంలో నడపడానికి అవకాశం ఇస్తుండేవారు ఆయన బాబా గారు. సో అలాగే రోగులు ఎవరైతే హాస్పిటల్లో రోగులు ఉంటారో ఆ రోగులకి సేవ చేయడం వల్ల మీరు మరణం లాంటి గండాన్నన్నా బయటపడే అవకాశం ఉంటుంది. అంటే ఆ మరణాన్ని నుంచి కూడా బయటపడవచ్చు. అంటే మీరు హాస్పిటల్లో చేరే అవకాశం ఉంది, మీరు హాస్పిటల్లోకి వెళ్ళి అక్కడ రోగులు సేవ చేయడం వల్ల అది ఆ విధంగా న్యూట్రల్ అవుతుంది. ఇది మాస్టర్ ఈకే గారు ఇటువంటి రెమెడీస్ వారి యొక్క భక్తులతో చేయించి వారి యొక్క దీర్ఘ రోగాలను కూడా ఆయన తగ్గిస్తూ ఉండేవారు. అంటే ఏదైనా శని సేవ చేయడం అది ఎవరికి, ఎవరైతే తన పనులు తాను చేసుకోలేరో వృద్ధులో బలహీనతో వాళ్ళకి చేయాలి తప్ప బాగా ఆరోగ్యంలో ఉన్నవాడికి మీరు ఎంత సేవ చేసినా పెద్దగా ఉపయోగం లేదు. పైపెచ్చి అది మీకు ఇంకో విధంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నియమాలు మీరు అంటే బయట వారికి సేవ చేయడం, బయట వారికి భోజనం పెట్టడం కాకుండా మీ ఇంట్లో ఉన్నటువంటి మీ తల్లిదండ్రులకో, తాతగారికో, అమ్మమ్మలకో, నాన్నలకో వారికి ముందు సేవ చేయవలసి ఉంటుంది. వాళ్ళ గురించి పట్టించుకోకుండా ఏదో వేరే వాళ్ళకి సేవ చేయడం, వాళ్ళకి మంచి చెడ్డలు చూడడం అది మీకు మరింత పాపాన్ని మూటగడుతూ ఉంటుంది. ముందు మీ ఇంట్లో ఉన్నటువంటి వృద్ధులకు ఎటువంటి కష్టం రాకుండా చూడటం, వారికి ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఆత్మీయంగా వాళ్ళని పలకరించడం, అవసరమైతే వాళ్ళకి ఫిజికల్గా సేవ చేయడం, వాళ్ళ అవసరాలకి మంచి దుప్పటం, మంచి పడక ఏర్పాటు చేయడం, శుభ్రమైన ఆహారం పెట్టడం,
వాళ్ళు పడుకునేలాగా మంచి పడక ఏర్పాటు చేయడం, వాళ్ళకు రూమ్ ఏర్పాటు చేయడం, ఇవన్నీ చేయడం వల్ల మీకు 100% అంటే ఈ శని భగవానుడు కేవలం తన ప్రభావాన్ని మీ మీద కాకుండా కుటుంబం మొత్తం మీద ప్రభావం చూపుతుంటాడు. అంటే మీరు చేసేది తల్లిదండ్రులకు పెద్దవాళ్ళకు సేవ చేస్తే రేపు మీ సంతానం మీకు సేవ చేయడం జరుగుతుంటుంది. ఇది ఏదైనా శని కర్మకారకుడు. మీ కర్మల్ని బాధ్యతల్ని కరెక్ట్గా చేస్తే మీరు ఏ దేవాలయానికి వెళ్ళక్కర్లేదు, ఏ దాన ధర్మాలు చేయక్కర్లేదు, ఏ పుణ్యక్షేత్రాలు దర్శించక్కర్లేదు. మీ పెద్దవారిని సేవ చేస్తూ అలాగే ఇతరులకు కూడా ఇబ్బందులు లేకుండా చూడడం. కేవలం మీ పని వాళ్ళు కూడా ఉంటారు, మీ డ్రైవర్లు ఉంటారు, ఇంట్లో పనిచేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళ పట్ల కూడా వినయ విధేయతలతో వాళ్ళ అవసరాలు ఏమైనా ఇబ్బందులు ఉంటే వారి అవసరాలు తీర్చడం వల్ల కూడా మీకు ఈ శని యాక్టివేట్ ఉంటుంది. అలాగే మీ యొక్క వ్యాపార వ్యవహారాలు కూడా చాలా అనుకూలంగా రావడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా శనిని కంట్రోల్ చేసే శక్తి మీ చేతుల్లోనే ఉంది. అది మీరు ఎంత కష్టపడి చేసుకుంటే మీ యొక్క అభివృద్ధి, ఆరోగ్యం, ఐశ్వర్యం అంత అనుకూలంగా ఉంటుంది. స్వస్తి.